బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శేర్లింగపల్లి జోన్ పరిధి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. ఈ కూల్చివేతలు అర్ధరాత్రి వరకు సాగాయి. భారీ బుల్డోజర్లతో అక్కడికి చేరుకున్న హైడ్రా బృందాలు ప్రత్యేక ప్లాన్తో ఆ భవనాన్ని నేలమట్టం చేశాయి. జేహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఆరు అంతస్తుల పైన భవనాన్ని నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు తీసుకుందని కమిషన్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. ఇక ముందుగా భవనానికి ఉన్న చట్టబద్ధత, అనుమతులు, నియమ నిబంధనలు పరిశీలించిన అనంతరం అక్రమ నిర్మాణమని నిర్ధారించుకున్నాకే కూల్చివేతలు చేపట్టినట్లుగా రంగనాథ్ తెలిపారు. ఇక హైడ్రా, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అయ్యప్ప సొసైటీలోని 100 అడుగుల రోడ్డుకు ఆనుకుని ఉన్న కట్టడాన్ని గత శనివారం హైడ్రా అధికారుల బృందం నేరుగా ఇక్కడకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లుగా రంగనాథన్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శేర్లింగంపల్లి జోన్ పరిధి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. ఈ కూల్చివేతలు అర్ధరాత్రి వరకు సాగాయి. భారీ బుల్డోజర్లతో అక్కడకు చేరుకున్న హైడ్రా బృందాలు ప్రత్యేక ప్లాన్తో ఆ భవనాన్ని నేలమట్టం చేశాయి. జేహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా 6 అంతస్తుల పైన భవనాన్ని నిర్మించడంపై స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు తీసుకుందని కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. ముందుగా ఆ భవనానికి ఉన్న చట్టబద్ధత, అనుమతులు, నియమ నిబంధనలను పరిశీలించిన అనంతరం అక్రమ నిర్మాణమని నిర్ధారించుకున్నాకే కూల్చివేతలు చేపట్టినట్లుగా రంగనాథ్ తెలిపారు. ఇక హైడ్రా, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అయ్యప్ప సొసైటీలోని 100 అడుగుల రోడ్డు కానుకొని ఉన్న కట్టడాన్ని గత శనివారం హైడ్రా అధికారుల బృందం నేరుగా ఇక్కడకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్టు రంగనాథ్ పేర్కొన్నారు.